ఇంట్రాడే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఇలా ట్రేడ్ సెటప్ ఏదైనా సరే మనం ఒక ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు మెయిన్గా మనకు కావాల్సిన 3 పారామీటర్స్. ఫస్ట్ వన్ బ్రేక్అవుట్, సెకండ్ వన్ వాల్యూమ్, థర్డ్ వన్ ట్రెండ్. ఎప్పుడైతే ఈ 3 సింక్రనైజ్ అవుతాయో అక్కడే మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. పర్టికులర్గా ఇంట్రాడే ట్రేడింగ్ కోసం గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్లో మనం గోల్డెన్ సిపిఆర్ అనేది బ్రేక్అవుట్ పాయింట్గా యూస్ చేస్తాము. వాల్యూమ్ ప్రొఫైల్ అనేది వాల్యూమ్ కన్ఫర్మేషన్ కోసం యూస్ చేస్తాము. ఫ్యాన్ అనేది ట్రెండ్ కోసం యూస్ చేస్తాము. వాల్యూము ట్రెండ్ కంబైన్ అయ్యి ఏ బ్రేక్అవుట్ కి సపోర్ట్ చేస్తూ ఉంటాయో దాన్నే మనం పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేస్తాము. మేజర్ గా మనం గోల్డెన్ సిపిఆర్ లో నుంచి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటుందో ఆ సిపిఆర్ నే మనం బ్రేక్అవుట్ పాయింట్ గా కన్సిడర్ చేస్తాము. అయితే బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది మనకి గోల్డెన్ సిపిఆర్ త్రూ క్రాస్ అవుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి కొన్ని కన్ఫ్యూజన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్స్ ని ఓవర్కమ్ చేసి మనం ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ అనేది ఎలా ప్లాన్ చేయాలి అనేది చూద్దాము. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్ సెట్టింగ్స్ లో స్కాల్పర్ ట్రెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. ముందుగా దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. స్కాల్పర్ ట్రెండ్ అనేది బై డిఫాల్ట్ ఇలా ఉంటుంది. మార్కెట్ పాజిటివ్ గా ఉన్నప్పుడు స్కాల్పర్ ట్రెండ్ ఎల్లోలోకి చేంజ్ అవుతుంది. మార్కెట్ నెగిటివ్ గా ఉన్నప్పుడు స్కాల్పర్ ట్రెండ్ అనేది మనకి గ్రే కలర్ లోకి చేంజ్ అవుతుంది. స్కాల్పర్ ట్రెండ్ తో పాటు గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్ సెట్టింగ్స్ లో మనకి బై అండ్ సెల్ సిగ్నల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని కూడా మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ మనం ఎనేబుల్ చేస్తే మనకి బై అండ్ సెల్ సిగ్నల్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. దీంతో పాటు మనకి గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్ సెట్టింగ్స్ లో VWAP అనే ఆప్షన్ ఉంటుంది. మనకి ఇప్పుడు VWAP కూడా